సగం చెప్పి వదలడం ఏంట్రా? ఎవరినైనా నరికితే వాడు ఖచ్చితంగా చచ్చిపోయేదాకా దాకాలి. అది ఆ సీను గారు చూడడానికి బొడ్డోళ్ళ ఉన్నా చాలా తెలివినోడన్నా. ఆడేసిన స్కెచ్ కి మేము ఎదుర్కొంటే స్టూడెంట్ చేతుల్లో ముక్కలైపోయేవాళ్ళం. దరిద్రం వదిలిపోయేదిగా. రే ఆ సీను గారు పేగులు తెస్తారు, మెళ్ళ వేసుకొని తిరుగుతామనుకున్నా, మళ్ళీ టెన్షన్ మొదలు. దెబ్బ తిన్నవాడు మనల్ని ఎప్పుడు దెబ్బ కొడదామని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ దెబ్బకి మనం దొరకకూడదు. అది ఏం చేద్దాం అన్నా? మన నందినమ్మని అక్కడ దాచేస్తే ఎక్కడ దాస్తావురా? నువ్వు ఒప్పుకుంటే ఓ ప్లేస్ చెప్తానన్నా. నిజాంపేటలో మీ మామగారింటికి పంపించేద్దాం. మా అమ్మగారు ఇంట్లో ఇన్నేళ్ల తర్వాత ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు అక్కడికి? ఒకసారి ఆలోచించనా? కరెక్టేరా. పెళ్ళయ్యే వరకు నందిని అక్కడ ఉంటేనే సేఫ్. ఎందుకంటే నా మామ మనిషి కాదు, రాక్షసుడు. ఏడున్నాడు రాడు? మా ఇంట్లోనే ఉన్నాడు దొరా. నర్సింగ్ దొరా బండి తీరా. మీరు ఆగండి రా. ఎంత ధైర్యంరా నీకు? పక్కోని పెండ్లంతో చేస్తారా? తొలగించుతారా? మళ్ళా ఇటువంటి తప్పు చేసినావంటే గీడి పరిస్థితి నీకొస్తుంది. రేయ్, ఆడది తప్పు చేస్తే గా తప్పుకి సగం కారణం మగాడేరా. జాగ్రత్తగా ఉండు, కాపురాన్ని అల్లరి చేసుకోకు. ఎవలదిరా ఈ కారు? తెలియద్దరా. తినమ్మా. ఏమిటండి అలా చూస్తున్నారు? మన అమ్మాయండి. ఇప్పటికి ఆతకొచ్చిండా మీ నాయన? ఇన్నేందల్లా ఒక్కసారి కూడా మమ్మల్ని చూడాలనిపించలేదా? అబ్బే అదేం లేదు నాన్న. వద్దమ్మా, నాకు బదులు చెప్పనీకి నువ్వు పడే ఈ చిన్న ఇబ్బంది కూడా నా వల్ల నువ్వు పడకూడదు. ఏమైతేనే బాగున్నావు, గచ్చాలు. మనవరాలా? అవునన్నా. చూడమ్మా, ఈ తాతకి నిన్ను గుండెల మీద ఎత్తుకుని ఆడించే అదృష్టం లేకుండా పోయింది. ఎత్తుకునే వయసున్నప్పుడు నువ్వు నా తానులేవు. ఇప్పుడు ఎత్తుకోవాలనున్నా వయసు లేదు. నీకోసం చిన్న గౌన్ కొనిపెట్టే సరదా కూడా తీరలేదురా.
ఇప్పుడు ఏదైనా ఇయ్యాలనుంది చెప్పు, ఏం కావాలి? ఏం వద్దు తాతయ్య. అది వద్దన్నా మనం తొందరలోనే ఇవ్వాలి. దానికి పెళ్లి కుదిరిందంట. ఏందమ్మా, నిజంగానా? అవును నాన్న. పెళ్ళయ్యే వరకు అమ్మ దగ్గరుంటే వంట వార్పు అన్నీ నేర్చుకుని అత్తారింట్లో ఎలా ఉండాలో అలవాటవుతుందని ఆయన ఇక్కడికి పంపారు. నీ మొగనికి నేను నచ్చకపోయినా నా పెంపకం నచ్చిందన్నమాట. సీను, ఇప్పుడు ఎలా ఉంది? నీలిమా, నందిని వాళ్ళ నాన్న ఎక్కడో దాచుంటాడు. తన గురించి ఎవరు అడిగినా తెలీదు అంటున్నారు. వీడేమో నందు నందు అని కలవరిస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని విషయం ఏంటో కనుక్కో ప్లీజ్. నాకు తెలీదమ్మా. వాళ్ళ నాన్నగారు స్నేహితుడింటికి పంపించారు. ఆ స్నేహితుడెవరో ఏంటో అది నాకు తెలీదు. అదేంటాంటీ, మీకు కూడా తెలియకుండా ఎందుకుంటుంది? కొన్ని విషయాలు తెలియకపోవడమే కొందరికి మంచిదని నా ఉద్దేశం. పోనీ అంకుల్ని అడిగి ఫోన్ నెంబర్ తీసుకోండి. ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి. ఏ విషయం మాట్లాడాలి? ఏ నందిని ఎక్కడుందో తెలుసుకోమని ఆ సీనుగాడు పంపాడా? అబ్బే అదేం లేదంకుల్, నేనే నా శ్రీమంతానికి పిలుద్దామని. ఎన్నో నెల కడుపు? 5వ నెల. మ్మ్. మళ్ళీ ఈ ఇంటి వైపు వస్తే డెలివరీ అవుతూ అబార్షన్ అవుద్ది. వెళ్ళు. బ్రోకర్, ఆ సీనుగాడికి చెప్పు, వాడికి భయపడి నేను నా కూతుర్ని దాచలేదు, నా పరువుకి భయపడి దాచాను. వాడు నందిని మర్చిపోతే వాడికి మంచిది, నాకు మంచిది. వెళ్ళి చెప్పు.